నువ్వు నాతో మాట్లాడద్దు. అత్త ప్లీజ్ నేను చెప్పేది విను. చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పావు కదా, ఇంకా ఏం చెప్పాలి? వెళ్ళావు. అత్త చాలా ముఖ్యమైన విషయం. మాట్లాడనని చెప్పాను కదా, అర్థం కావట్లేదా? వెళ్ళావు. మృదుల ప్లీజ్ నువ్వైనా నేను చెప్పేది విను. నేను నీ తోడబుట్టిందాన్ని కాదని అంత గట్టిగా చెప్పావు కదా, ఇంకా నువ్వేం చెప్పాలి? నేనేం వినాలి? కరెక్ట్ గా చెప్పావు మృదుల. మనం చెప్పేది విందు. మన మాటల్లో అక్కర్లేదు, మనతో ఏ సంబంధము లేదు, కానీ మనం మాత్రం మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇద్దరి చేత కాపురం కూడా చేయించేస్తుంది. కాబట్టి నా గురించి ఆలోచించడం మానేసి మృదుల గురించి ఆలోచించండి. ముందు శోభనం ఎలా ఆపాలో చూడండి. ఈ ముసల్ది ఎక్కడ దొరికింది మనకి ప్రాణాలు తీయడానికి? అంత ఇష్టానికి చేసుకుంటోంది. ఏం చెయ్యాలో దీన్ని? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. జానకమ్మా, ఏంటమ్మా? ఏం చేస్తున్నారు మీరు? దేని గురించి అడుగుతున్నారు? ఓ, మీకు చెప్పలేదు కదూ, ఈరోజు నా మనవరాలికి మనవడికి శోభనం. శోభనమా? అసలేమనుకుంటున్నారు మీరు? అంతా మీ ఇష్టమేనా? మీకు మీరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేమిక్కడ ఉన్నామనుకుంటున్నారా, చచ్చామనుకుంటున్నారా? ఇందులో చెప్పడానికి ఏముందమ్మా? వాళ్లకు పెళ్ళైంది, శోభనం జరిపిస్తున్నాను. ఇందులో తప్పే ఉందమ్మా? తప్పేందా? ఏం మాట్లాడుతున్నావు బామ్మ? ఆవిడ మా అత్త. నువ్వు మనవడు మనవడు అంటున్నావే, ఆయనకి తల్లి. అన్నిటికీ మించి అయినా ఆవిడకసలు చెప్పకుండా ఇవన్నీ నువ్వెట్లా చేస్తావు? నువ్వు ఊరుకోమ్మా, పెద్ద చెప్పొచ్చో. అంత ఇంటి పెద్దని గౌరవం ఉంటే మీ అత్త చెప్పినా వినకుండా విడాకులు ఎందుకు తీసుకున్నావు? నీ కాపురాన్ని బుగ్గిపాలు చేసుకున్న నీకు నా మనవరాలి కాపురం గురించి మాట్లాడడానికి నీకు హక్కు లేదు. ఏంటి, అర్థమైందా? ఊరికే గొడవ పెట్టకు. మనవరాలు వింటే బాధపడుద్ది. చిన్న లేదు పెద్ద లేదు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే నేను తీసుకున్నా. నేనైతే ఏ తప్పు చేయలేదు.
అది తప్పని ఎవరైనా అనుకుంటే నాకు సంబంధం లేదు. పెద్దమ్మా, ఏంటి గొడవ? ఏం జరిగింది? చూడండి, నేను మీతో ఏం చెప్పాను, ఇక్కడ ఏం జరుగుతోంది, అసలేం జరుగుతోందో మీకైనా తెలుసా లేదా? ఏంటి వాడికి చెప్పేది? నా మనవరాలకి శోభనం జరిపిస్తున్నానని ఊరంతా చాటింపేయమంటారా ఏంటి? ఇప్పుడు శోభనం ఏంటి? ఇంకెప్పుడు జరిపించమంటావురా? పెళ్ళైన వెంటనే జరిపించుంటే ఈ పాటికి 2 పిల్లలు పుట్టుండేవారు. ఇప్పటికే ఆలస్యమైందని నేనేడుస్తుంటే అప్పుడైనా అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావేంటి? అందుకే నేను ఎవరికి చెప్పంది. బాగుంది, ఎవరికీ చెప్పలేదు సరే, కనీసం మీ మనవడికి, అదే నా కొడుక్కైనా తెలుసా? ఎందుకు తెలీదు? ముందు నల్లపూసలు, తర్వాత శోభనం అని ఎప్పటినుంచో అనుకున్నదే కదా. మరి వాడేమన్నాడు? ఇదేం విడ్డూరమైన ప్రశ్న. ఎవరికైనా శోభనం అంటే ఏమంటారు? ఆయన ఏదో పెద్ద నేరమో ఘోరమో చేస్తున్నట్టు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారేంటి? మధు, 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 మధు ఎక్కడున్నాడు? మృదుల, అత్తయ్య అది చెయ్యమ్మా చెయ్యి. వాడి నోటితో చెప్పిస్తే గాని మీ నలుగురు నోళ్లు మూసుకోరు. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకున్నాడు? వామ్మో, కాసేపట్లో శోభనం పెట్టుకుని ఇప్పుడు ఫోన్ ఆఫ్ చేశాడేంటి? రామ్మూర్తి, మనోడు ఎక్కడున్నాడు చూడు ముందు. అమ్మా, గంగ కనిపించట్లేదమ్మా. ఏంటి గంగ కనిపించకపోవడం ఏంటి? రామ్మూర్తి, చూస్తావేంట్రా? వెతుకుదాం, పద పద. నా మనవరాలు కనిపించడం లేదు. ఏం చేశారు? మేమేదో చేయడం ఏంటండి? మీరేం మాట్లాడుతున్నారు? నా మనవరాలికి శోభనం జరగడం మీకెవ్వరికీ ఇష్టం లేదు. మీరే ఏదో చేశారు. ఇదిగో, నాకీ మృదుల మీదే అనుమానంగా ఉంది. పెద్దమ్మా, ఆ అమ్మాయిని అంటావేంటి? ఓరేయ్, ఈ పిల్ల సంగతి నీకేం తెలీదురా, నువ్వూరుకో. ఈ గొడవలన్నిటికీ ఇదిగో ఇదే కారణం. జానకమ్మ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మీరు మార్కెట్లో పడిపోతే మిమ్మల్ని కాపాడి ఇంటి దగ్గరికి చేర్చిందే అందుకేనా? మృదుల మంచిది కాదు అంటున్నారు. ముందు నేను కూడా మంచిదే అనుకున్నానమ్మా, కానీ ఇక్కడికొచ్చాకే దాని అసలు రంగు తెలిసింది. నా మనవరాలి కాపురం చెడగొట్టాలని చూస్తే నాకు ప్రాణం పోసిన దేవుణ్ణైనా నేను క్షమించను. ప్రాణాలు కాపాడింది కదా అని ఎలా క్షమించేస్తాను? ఇప్పుడు నా మనవరాలు కనిపించకపోతే నేను ఎవ్వరిని క్షమించను. చూస్తావేంట్రా? వెతుకుదాం, పదా. మళ్ళీ ఈ కొత్త టెన్షన్ ఏంటమ్మా? గంగ ఏమైపోయింది? ఏమో అత్తయ్య, సడన్ గా ఎలా మాయమైపోతుంది?
ఈ గంగ ఏడికి పోయిందో ఏమైందో ఇప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటదత్తా. మధు ఏమయ్యాడు? ఫోన్ కూడా పనిచేయడం లేదు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మధు ఎక్కడ? ఫోన్ తీయడం లేదేంటి? మేడం అది సార్కి ఇంట్లో ఫస్ట్ నైట్ ఏదో అన్నారంట కదా మేడం. మూడ్ ఆఫ్ అయ్యి ఫోన్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళారు మేడం. చూడండి, ఇది వాడి పరిస్థితి. ఈ ముసల్దిక్కడ చేసిన పనికి ఫోన్ ఆఫ్ చేసి ఎటో వెళ్ళిపోయాడు. నా కొడుక్కి తాక్కుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం అత్తయ్య? గంగకి చెప్పలేం, బామ్మకి చెప్తావంటే అర్థం చేసుకోదు. పైగా ఇప్పుడు గంగ కనిపించడం లేదు. ఏమైందో దానికి ఇప్పుడు బామ్మ ఎంత గొడవ చేస్తుందో ఏమో. ఇప్పుడేం చేద్దాం? బామ్మ గంగ కనిపించిందా? చెయ్యాల్సిందంతా మీరు చేసి తిరిగి ఏమైందని అమాయకంగా అడుగుతున్నారా? చెప్పండి, నా మనవరాలు ఎక్కడా? ఏయ్, దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా? నీ మనవరాలు ఏమైందో మాకెట్లా తెలుస్తుంది? అమ్మా, దయచేసి గొడవ చేయొద్దు. ఇంట్లో ఉన్న పిల్ల ఉన్నట్టుండి కనిపించకుండా ఎక్కడికి పోతుంది? మీకు తెలిస్తే చెప్పండమ్మా. అలా బతిమాలతో అడుగుతావేంట్రా? నా మనవరాలు ఏమైందో వాళ్ళందరికీ బాగా తెలుసు. అదిగో అదే అదే ఏదో చేసింది. ఏం మాట్లాడుతున్నారు? నేనేదో చేయడం ఏంటి? నువ్వే ఏదో చేసావు, నాకు తెలుసు. నా మనవరాల్ని ఏం చేశావో మర్యాదగా చెప్పు, లేదంటే పోలీసులకు అప్పగిస్తాను. పోలీస్ కంప్లైంట్ ఏంటమ్మా? మీ ఇష్టానికి అన్నీ చేసి ఏదో జరిగిందని నా కోడలి మీద నిందేస్తున్నారా? ఇదిగో బ్రాహ్మణమ్మా, కోడలంటే నా మనవరాలు, అది నీ మేనకోడలు. అయినా తెలియక అడుగుతున్నాను, నీ కోడలు కనిపించకుండా పోతే కొంచెం కూడా కంగారు లేదు. కానీ నీ మేనగోడల్ని అవమానించానని అంత కోపం వచ్చేస్తుందేంటి? ఒరే రామ్మూర్తి, ఇంకా నీకు అర్థం కాలేదా? నా మనవరాలు కోడలుగా ఉండటం వీళ్ళెవ్వరికీ ఇష్టం లేదురా. అదిగో ఆ మేనకోడల్నే కోడలనుకుంటుంది. అందుకే నా మనవరాల్ని మాయం చేశారు. ఏం మాట్లాడుతున్నావు తల తూక లేకుండా? మేం మాయం చేయడమేంది? లేకపోతే మరేంటి? శోభనానికి నిండా అలంకరించి గదిలో కూర్చోపెట్టిన నా మనవరాలు మీతో మాట్లాడుతుండగా మాయమైపోయింది. మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? మీ మనవరాలు ఎక్కడికి పోయిందో ఎలా పోయిందో మాకెలా తెలుస్తుంది? మా వదిన ఎందుకు అనుమానిస్తున్నారు? ఆహా, మీకేమీ తెలీదా? అయితే నా మనవడెక్కడా? చెప్పు బ్రాహ్మణమ్మా, ఎక్కడ నీ కొడుకు? ఈ రోజు శోభనమని ముందే తెలుసు కదా. ఇక్కడేమో మీరు శోభనం ఎందుకని గొడవ చేశారు, అక్కడేమో నీ కొడుకు ఫోన్ ఆపేసి ఎక్కడికో పోయాడు. చివరికి నా మనవరాలే కనిపించకుండా పోయింది. ఏమనుకోవాలి? ఇప్పుడు గంగ కనిపించకపోతే నా మీదకి, నా కుటుంబం మీదకి వస్తుంది. ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడాలని అందరూ మంచి మనసుతో నిలబడినందుకు ఇదా ప్రతిఫలం? మాట్లాడవేంటి బ్రాహ్మణమ్మా? ఎక్కడ నీ కొడుకు? చెప్పు. యాడంటే ఏం చెప్తాం? అందరిలాగా తినేసి ఇంట్లో కూర్చునేవాడు కాదు మా బావ. చాలా ఆఫీస్ పనులుంటాయి. ఏ మీటింగ్లో ఉన్నాడో ఏమో. ఆహాహా, ఆపండమ్మా మీ నాటకాలు. పెళ్ళైన 4 రోజులకే ఎటో పోయాడు.
2 సంవత్సరాలు నా మనవరాలు పిచ్చిదాన్లా ఎదురు చూసి చూసి చివరికి కనిపిస్తే ఎప్పటికైనా సంతోషంగా ఉంటుందనుకుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నా మనవరాలు ఉసురు పోసుకుంటున్నారే, ఆ పాపం ఊరికే పోదు, సర్వనాశనమైపోతారు. జానకమ్మ, మాటలు మంచిగా రాని. ఏం తెలుసని నా కుటుంబం నాశనం అయిపోవాలనుకుంటున్నారు? అసలు నా కొడుకు అమ్మా, ఆవేశపడద్దమ్మా. మనవరాలు కనపడలేదన్న బాధలో మా పెద్దమ్మేదో ఏదో మాట్లాడటమేంటి? పిచ్చి పట్టిందా నీకు? ప్రాణంలా పెంచుకున్న నా మనవరాల్ని కనపడకుండా చేశారు వీళ్ళు. బతిమలాడుతూ మాట్లాడతావేంట్రా? అయినా వీళ్ళనని ఏమి లాభం? అదిగో అంతా చేసి దాన్ననాలి. నిన్ను పోలీసులకు అప్పగిస్తే గాని నువ్వు నిజం చెప్పవే. రావే. ఏంది జానకమ్మ, వదలండి. నాకేం సంబంధం లేదని చెప్తున్నాను కదా, నా చెయ్యి వదలండి. జానకమ్మ, వదలండి. జానకమ్మ, నువ్వు రావాల్సింది నడు పోలీస్ స్టేషన్. ఏం సంబంధం లేదంటే నువ్వు పద. నీ సంగతి తేల్చేస్తాను ఇవాళ. ఏంటి బామ్మ ఇది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకు మా వదిన అనుమానిస్తున్నావు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నానురా. ఇది నా మనవడి మీద కన్నేసింది. నా మనవరాలి కాపురంలో నిప్పులు పోయాలని చూస్తోంది. పెద్దమ్మా, గంగ ఏమైందో చూడకుండా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అసలు గంగ కనిపించకపోవడానికి కారణమే ఇదిరా. గంగని కనిపించకుండా చేసి మనవడిని దక్కించుకోవచ్చని పథకం వేసిందిరా. ఆపుతారా? ఎందుకు ఏమి తెలియకుండా పదే పదే అదే మాట్లాడి నా ప్రాణాలు తీస్తున్నారు? ఏంటే ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతున్నావు? మధు ఊరికి బయలుదేరగానే నువ్వు వెనకాలే బయలుదేరావు. నువ్వు రాగానే మధు కూడా తిరిగొచ్చాడు. ఇద్దరు ఒకే చోటికి పోయారని నాకు తెలియదనుకున్నావా? పిచ్చా మీకు? ఇద్దరు ఒకే దగ్గరికి పోవడమేంది? పోయారు. లేకపోతే మధు బ్యాగులోకి మృదుల జాకెట్ ఎలా వస్తుంది? ఏం మాట్లాడుతున్నారు? మృతుల బ్లౌజ్ మధు బ్యాగ్లోకి ఎలా వస్తుంది? నేను కళ్ళారా చూశాను. మధు బ్యాగ్లోంచి నేనే ఆ బ్లౌజ్ తీశాను. ఏదో జరుగుతోంది. మీరందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, పొరపాటున కలిసి ఉంటాయి. దానికి మీరేదో ఊహించుకుంటే ఎలా జానకమ్మా? అబ్బో వద్దు, నాకు ఇంకేం చెప్పొద్దు. మీ మాటలు వినే ఓపిక నాకు అస్సలు లేదు. ఇదిగో తెల్లారే కల్లా నా మనవరాలు ఇంటికొచ్చిందా సరే సరే, లేదంటే నీతో జైల్లో చెప్పకూడదు తినిపిస్తాను. పదరామూర్తి పద. ఏంటి ఇది? ఆ గంగ ఎక్కడికో వెళ్ళడం ఏంటి? ఆవిడ మృదులని టార్గెట్ చేయడం ఏంటి? అత్తయ్య, కంగారు పడద్దు. మనం చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించేంత పాపం ఏం చేయలేదు. అందరం కలిసి వెతుకుదాం, గంగ దొరుకుతుంది.